తాళి పార్ట్ 46. కావ్య మైథిలిని హగ్ చేసుకుని తనను ఓదారుస్తూ, మనసులో ఎంత అదృష్టవంతురాలివే, నీకే తెలియని ఒక మనిషి నీ కోసం, నీ ఆనందం కోసం, నీ ప్రాణం కోసం అనుక్షణం పోరాడుతున్నాడు అంటే నీకు తెలిస్తే ఏమైపోతావే మైదు అని తనకు తాను సర్ది చెప్పుకొని, మైథిలితో ఎప్పుడు అశ్రద్ధగా ఉండను అంటూ తన చేతిలో పర్సు మైథిలికి ఇచ్చింది. అది మైథిలిది. మైథిలి దాన్ని తీసుకుని, ఇది నీ దగ్గర ఏంటే అని అంటూ, ఓ గుడి దగ్గర తమరు కూడా ఉన్నారు కదూ అంటూ గబగబా పర్సులో సెల్ చూసుకుని దాన్ని నొక్కగానే ఆన్ అయింది. పాప కోసం పరుగున వదిలేసినప్పుడు సెల్ ఆఫ్ అయిపోయింది. ఆ క్షణం మైథిలికి ఏమీ ఆలోచించాలో అర్థం కాలేదు. ఆదిత్య తన కోసం పడుతున్న తపన. అక్కడికి అన్నీ వదిలిపెట్టి కావ్యతో, కావ్య అతను మళ్ళీ నీ లైఫ్లో కనిపిస్తే నాకు ఒక్కసారి చెప్పు, ఎందుకంటే ఈ ప్రాణం అతను పెట్టిన భిక్ష కదా అన్నది కావ్య. నా కూతుర్ని చూస్తే నువ్వే కనిపిస్తావు కదా జీవితాంతం, చెప్తాలే అని మాట ఇచ్చి, నువ్వు వెళ్ళవమ్మా వెళ్ళు, ఇంకాసేపు అయితే మీ ఆయన హాస్పిటల్కి వచ్చేస్తారు. నీకన్నా సమాధానం చెప్పాను కానీ నువ్వన్నా 2 తిట్లు 2 దెబ్బలు వేసి అరిచావు కానీ నీ మొగుడు నీకు ఏదైనా అయితే నా బిడ్డని అంత అశ్రద్ధ చేశాను అని 3 అడుగుల గొయ్యి తీసి పాతేస్తారు అందరినీ, కానీ నీ మొగుడు మాత్రం 6 అడుగుల గొయ్యి లోపల పెట్టేస్తాడు నన్ను బతికుండగానే అని అంటుంటే, మైథిలి ఏ పిచ్చి మొద్దు, నా మొగుడు చాలా మంచివాడు అన్నది కావ్య. నీ మొగుడు మంచివాడే, నా వల్ల నీకు ఏదైనా అయింది అంటే నా పరిస్థితి నాకు తెలుసు అని దండం పెడుతూ రఘుని చూస్తూ, మీ మేడాన్ని తీసుకుని వెళ్ళండి సార్ అని వినయంగా చెప్పింది. అక్కడ మైథిలికి కావ్య ఎందుకు కలిసిందో ఎవరికీ తెలియదు. కావ్యకి ఆ టెంపుల్లో జరిగిన సంఘటనకి ఏ సంబంధం లేదు. కానీ మైథిలి మనస్తత్వాన్ని గ్రహించిన మనిషి అక్కడ కావ్య అనే ఒక పాత్రను పంపించి మైథిలిని రఘు తోటి బంగ్లాకు పంపించాడు. రఘు మైథిలి బంగ్లాకు చేరేలోగా ఆదిత్య అక్కడే ఉన్నాడు. మైథిలి వస్తుంటే తలకు గాయం చూసి పరుగున వచ్చి, నీకేం కాలేదని, ఏంటే ఈ దెబ్బ అని కంగారు పడిపోతున్నాడు. మైథిలి, నన్ను ఇంట్లో కన్నా రాణిస్తారా, నాకేం పెద్దగా దెబ్బ తగలలేదు, ఆ కట్టే అంత పెద్దలా కట్టారు, కానీ పదండి అని వారి గదిలోకి వెళ్ళారు. ఆదిత్య, ఆ గుడి దగ్గర చాలా ఘోర ప్రమాదం జరిగింది, నాకు చాలా భయంగా అనిపించింది చూడు అంటూ అక్కడ సీసీ కెమెరాల్లో ఫీడ్ అయింది చూపించాడు. అతను ఎవరో వెనక నుంచి, మగ మనిషి వెనక నుంచి కాబట్టి ఏమీ అర్థం కాలేదు. మైథిలి కూడా వెనక నుంచి కనిపిస్తుంది. ఒక పాపను, ఒక ఆమెను కాపాడటానికి అతను చేసిన సాహసం అని చూపిస్తుంటే మైథిలి ఎంత పరీక్షగా చూసినా అతను ఎవరో అర్థం కాలేదు. మైథిలి బాధగా చూస్తూ, అతను నన్నే కాపాడటానికి ఆ పరిస్థితి తెచ్చుకున్నాడు, అతను ఎవరో నాకు తెలియదు, నేను ఒక చిన్న పాప రోడ్డు మీదకి వెళ్తుంది అని ఆ పాపను తీసుకురావటానికి వెళ్ళాను, ఇంతా జరిగింది, మీకు చెప్తే కంగారు పడతారని ఏమీ చెప్పలేదు అని అతని గుండెల్లో వాలిపోతే, ఆదిత్య ఈరోజు లేచిన టైం ఎంత మంచిగా ఉంది, అతనెవరో కనుక్కొని ఒకసారి కలిసి వద్దాము అన్నాడు. మైథిలి, ఆ ఛాన్స్ మనకు లేదు, అతనెవరో మనకు తెలియదు, వారి కుటుంబ సభ్యులు అతనిని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు అంట, ఎక్కడ అని వెతుకుతాము, ఏదేమైనా ఏనాటి బంధం అని ఆ రోజు మైథిలి ఆదిత్య ఇద్దరు బాధగానే ఉన్నారు. ఆ సంఘటన ఇప్పుడు గుర్తు చేసుకొని, ఆదిత్య నాతో విడిపోయాక అతను ఎవరో ఎంక్వైరీ చేసే ఉంటావు కదా అని అంటుంటే మైథిలి ఉడుక్కుంటూ, చేశా, మీరే లేరు, నేను బ్రతకటం వేస్ట్ అంటే ఆ రోజు నన్ను బతికించిన ఆయన మీద కోపం వస్తుంది, మీతో ఉన్నన్ని రోజులు అతను పెట్టిన భిక్ష అనిపించింది, ఇప్పుడు అనిపిస్తుంది, కానీ మీతో విడిపోయాక ఎందుకు బ్రతికించాడు అని ఇంకా చాలాసార్లు తిట్టుకున్నాను అని సిగ్గుగా ఉడుక్కుంటూ చెప్తుంది. ఆదిత్య మైథిలి పొట్టని కొరికేస్తూ, నీకు కోపం వచ్చినా సంతోషం వచ్చినా ఆగవేమే, పాపం నీ ప్రాణం కాపాడిన అతన్ని మధ్యలో తిట్టుకున్నావు, మరిప్పుడు కలిశాము, ఏదేమైనా అతనెవరో మనకి తెలియకపోయినా
నీ ప్రాణాలు దక్కించి నా ప్రాణాలు నిలబెట్టాడు అని మైథిలి పొట్టంతా ముద్దులు పెడుతుంటే మైథిలి కిలకిలా నవ్వుతూ, ఇప్పుడు అర్థమైందా మీకు పాప ఎందుకు రాదో అని అన్నది ఆదిత్య. అర్థమైంది మేడం, మీరు ఉండగా నాకు ఆ ట్యాబ్లెట్లతో పని లేదు కదా. ఆ సంఘటనతోనే కదా నేను నీ ప్రేమలో ఈ ట్యాబ్లెట్లు ఎప్పుడూ వేసుకోలేదు. అయినా హెల్దీగానే ఉన్నాను. ఇప్పుడు కూడా ఉన్నారు కదా నా జీవితంలో. మెల్లిగా తగ్గించేసి పూర్తిగా ఆపేసేస్తా. కొంచెం టైం ఎక్కువ కష్టపడాలేమో అని మైథిలి మెడవంపుల్లోకి వస్తుంటే, మైథిలి మీరేమీ ఎక్కువ కష్టపడక్కర్లేదు, మామూలుగా ఉంటే చాలు అని ఆదిత్య పెదవులు ముద్దు చేస్తుంటే, ఆదిత్య నేను ట్యాబ్లెట్లు బంద్ చేయాలి కదా, దానికోసం ఒక షిఫ్టు. నా ప్రేమను చూపియాలి కదా, దానికోసం ఒక షిఫ్టు. నీ ప్రేమని చూడాలి కదా, దానికోసం ఒక షిఫ్టు. మనకి పాప కావాలి కదా, దానికోసం ఒక షిఫ్టు అని చెప్పుకుంటూ పోతుంటే మైథిలి చక్కిలి గింతలతో నవ్వుతూ, ఆపండి, అన్ని షిఫ్ట్లు అవసరం లేదు, ఒక షిఫ్ట్లోనే అన్నీ జరుగుతాయి. మీరు మరీ చేస్తారు. నేను లేకుండా అంత స్ట్రాంగ్గా ఉన్నారు, ఉంటే మాత్రం ఇంత అల్లరి చేస్తారు ఎందుకు అని గారంగా అడుగుతుంటే, ఆదిత్య నువ్వుంటే మెడిసిన్ యూజ్ చేయకుండానే నా హార్ట్ చక్కగా పనిచేస్తుంది కదా, నువ్వుంటే అలానే అది కూడా పనిచేస్తుంది, నువ్వు లేకపోతే అది పనిచేయదు అని మైథిలిని ఉక్కిరి విక్కిరి చేస్తుంటే, మైథిలి అదేంటి, నేను మీ జీవితంలో రాకముందు బాగానే పనిచేసిందిగా అన్నది. ఆదిత్య అప్పుడు హార్ట్కి కూడా టాబ్లెట్లు వాడాను బంగారం, తమరు వచ్చాక ఆ టాబ్లెట్లు బంద్ అయ్యాయి. ఇది మీ గ్రిప్లోకి వచ్చింది. టోటల్గా నన్ను మీ గ్రిప్లో పెట్టుకున్నారు. నువ్వు లేకపోతే నా బాడీ దేనికి పనిచేయదన్నమాట అంటూ నిన్ను చూస్తే ఈ రేంజ్లో పనిచేస్తుందన్నమాట అని మైథిలికి ప్రేమగా చుక్కలు చూపిస్తున్నాడు. అలా ఇద్దరు ప్రేమలు ఒకరికొకరు తడిచి ముద్దై హ్యాపీగా పడుకున్నారు. మరుసటి రోజు మళ్ళీ లేస్తుంటే రామ్, అబ్బా ఉండవే, నాకు ఇంకా కావాలి అన్నాడు. మళ్ళీ ఏంటి కన్నయ్య, ఎప్పుడో తెల్లారింది, పిల్లలు లేస్తారు జరుగు అంటుంటే రామ్, వాళ్ళకి ఈరోజు కూడా హాలిడేనే, పడుకోవే అని మళ్ళీ నీ అల్లుకుపోతుంటే పిల్లలు తలుపు కొట్టారు. మళ్ళీ ఒక్క తోపు తోస్తే రామ్ పోయి అంత దూరంలో పడ్డాడు. మళ్ళీ గబగబా వాష్రూంలోకి వెళ్ళింది. రామ్ పిల్లలు ఉంటే పిల్లలు మాట వినరు అని కష్టంగా షాట్ వేసుకొని వెళ్ళి డోర్ తీశాడు. పింకీ ఏంటి పప్ప ఇప్పటి వరకు లెగలేదు, డాడీ కూడా లెగలేదు, ఎందుకు నైట్ బాగా లేటుగా వచ్చారా అని అడుగుతుంది. రామ్ అవునమ్మా చాలా లేట్ అయింది అంటూ వచ్చి బెడ్పై బోర్లా పడుకున్నాడు ఓపిక లేక. పింకీ మరి మీరంటే లేటుగా వచ్చారు, మమ్మీ మా ఎందుకు లెగలేదు అని దానికి డౌట్ వచ్చి అడిగింది. రామ్కి సిగ్గు ప్లస్ నవ్వు రెండూ వచ్చి నిద్ర వస్తుంది మా అని అటు ముఖం పెట్టి వాళ్ళని నిద్రపోనిస్తే కదా పాపం లేచేది అని ఓపిక లేక మళ్ళీ నిద్రపోయాడు. మళ్ళీ చీర కట్టుకొని బయటికి వస్తూ మీకు స్నానం చేపించనా అని పిల్లల్ని అడిగింది. కిట్టు వద్దుమా, నువ్వు నైట్ చేపిస్తే వెంటనే నిద్రపోయాము, మార్నింగ్ కూడా నువ్వే స్నానం చేపిస్తే మళ్ళీ పడుకుంటే రేపు స్కూల్కి ఎలా వెళ్తాము, అందుకే మేము ఫ్రెష్ అయ్యాము, మాకు మిల్క్ కావాలి అని అన్నాడు. మళ్ళీకి మిల్క్ అంటే అర్థం కాలేదు కానీ పొద్దున్నే పాలు తాగుతారు కదా, ఆకలవుతుంది అనుకొని వంటగదిలోకి పిల్లల్ని తీసుకుని వస్తుంది. శూర్పణ గారు ఉదయం లేచారు, పని వాళ్లతో ఇల్లు మొత్తం క్లీన్ చేపించారు, దేవుడి గదిలో దీపం పెట్టారు, పిల్లల కోసం పాలు పెట్టారు, పని వాళ్లతో దగ్గర ఉండి టిఫిన్కి ప్రిపేర్ చేస్తున్నారు. మైథిలికి ఓపిక లేకపోయినా మళ్ళీకి కొత్త పిల్లలు ఇబ్బంది పడతారని దీపం పెట్టాలి అని కష్టంగా రెడీ అయి వచ్చింది. మైథిలి మెట్లు దిగి వస్తుంటే ఇల్లు పరిమళంగా ఉంది. మైథిలికి ఏమీ అర్థం కాలేదు, మళ్ళీ చేసింది అనుకుంది. మైథిలి నవ్వుతూ పిల్లల్ని మనం దండం పెట్టుకుందాం రండి అంటూ దేవుడి గదిలోకి వెళ్ళింది. చక్కగా దీపాలు వెలుగుతున్నాయి, ఇల్లు మొత్తం పరిమళంగా ఉంది, నీట్గా ఉంది. మళ్ళీ కూడా దండం పెట్టుకుంటుంటే మైథిలి అదేంటి నువ్వే పూజ చేశావు మళ్ళీ దండం పెట్టుకుంటున్నావు అన్నది. మళ్ళీ తెల్ల ముఖం వేసుకుని తల గోక్కుంటూ ఏమీ అర్థం కాక చూస్తుంటే పింకీ మా కూడా ఇప్పుడే బయటికి వచ్చింది, ఈరోజు పూజ ఎవరు చేశారు అని పింకీకి డౌట్ వచ్చింది, మైథిలికి డౌట్ వచ్చింది. ఏమీ అర్థం కాక మైథిలి వంటగదిలోకి వెళితే శూర్పణ పిల్లలకి పాలు అన్ని ట్రేలో పెట్టి మైథిలి చేతికి ఇచ్చింది.
ఆమె చక్కగా పూజ చేసి సింధూరం పెట్టుకొని తలలో పూలు పెట్టుకొని నిండుగా ముత్తైదువులా మంచిగా అనిపించింది. రోజులా లేదు. మైథిలి ఆ పాలు తీసుకుంటూ ఇది పిల్లలకి తాపొచ్చా అని డౌట్గా అడిగింది. శూర్పణ పూజ చేశాను, దేవుడి మీద ప్రమాణం. నీకేదైనా ద్రోహం చేశానేమో కానీ పిల్లలు నా మనవడు నా మనవరాలు. కోడలుగా నిన్ను ఇబ్బంది పెట్టి ఉన్నానేమో కానీ వాళ్ళని పెట్టను. ప్రమాణపూర్తిగా అందులో ఏమీ కలపలేదు అన్నది. దేవుడి గదిలో దీపం అలంకరణ, అత్త అలంకరణ చూసి మైథిలికి ఆశ్చర్యం. నిన్న రామ్ రూంలోకి తీసుకుని పోయిన తరువాత చూడటం ఇప్పుడే. అంత మార్పు ఏమిటో అర్థం కాలేదు. కానీ దేవుడి మీద ప్రమాణం అన్నది కదా. అయినా ఉదయాన్నే దీపం పెట్టింది. కల్మషంతో ఉండేవాళ్ళు పూజ చేసుకోవాలి అనుకొని పిల్లలకు ఇద్దరికి పాలిచ్చింది. శూర్పణ టిఫిన్కి చేస్తుంటే మేము చేస్తాము, మీరు వెళ్ళండి అని మైథిలి అన్నది. శూర్పణ నా మొహానికి ఎలాగూ వంటలు రావు, కమ్మగా చేసి పెడుతుంది అని సైలెంట్గా బయటికి వెళ్ళింది. గార్డెన్లో పోయి చక్కగా మొక్కల మధ్య తిరుగుతూ వాటిని పనివారితో పని చేపిస్తుంది. మళ్ళీ హెల్ప్తో మైథిలి అన్నీ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. అత్తగారిలో అంత మార్పేంటో అర్థం కావటం లేదు. కష్టంగా రామ్, ఆదిత్య 9 గంటల ప్రాంతాన వచ్చారు. ఆదిత్యకి మందు అలవాటు కదా, హ్యాంగ్ ఓవర్ కాలేదు. రామ్కి మాత్రం ఇంకా భూమి గిరగిరా తిరుగుతుంది. మైథిలి టిఫిన్ పెడతాను రండి అంటే రామ్ నాకొద్దు లిల్లీ, ఆదిత్యకు పెట్టు అని ఆదిత్యాని పంపాడు. మైథిలి ఆదిత్యకు పెడుతుంటే మళ్ళీ ఒక జామకాయ కోసి లెమన్తో హనీ వాటర్ తెచ్చి రామ్ ఎదురుగా పెట్టింది. రామ్ వసే పొద్దున్నే ఇవేంటే, ఒక కాఫీ పట్టుకురా అన్నాడు. మళ్ళీ కన్నయ్య ఇప్పుడు నీకు కాఫీ కాదు, ఇవి తీసుకో. నేను కోనలో ఉంటే కషాయం తయారు చేద్దును, ఇక్కడ అవి లేవు కదా, వీటితో కూడా నీకు తలకెక్కిన పైత్యం తగ్గిద్ది అన్నది. ఆదిత్య మైథిలి నవ్వేస్తుంటే రామ్ ఉడుక్కుంటూ మూసుకొని వాటిని తీసుకున్నాడు. మైథిలి ఆదిత్యతో ఈరోజు మీ అమ్మగారు ఇంట్లో దీపం పెట్టారు, గార్డెన్లో పని చేపిస్తున్నారు అనగానే ఆదిత్య నోట్లో పెట్టుకున్న ఇడ్లీ ముక్క ప్లేట్లో వదిలేశాడు. నోరు అలానే తెరిచాడు. ఆశ్చర్యంతో మా అమ్మ పూజ చేసిందా, నువ్వేమైనా కలలు కన్నావా, పొద్దున్నే నాతో జోక్స్ వేస్తున్నావు అన్నాడు. రామ్ అమ్మకు వయసు అయిపోయింది కదా, ఇప్పుడు దేవుడిపై భక్తి మొదలైందేమో, మంచే కదా చెడు కాదు కదా అంటూ మళ్ళీని మీ అత్తగారిని పిలుచుకుని వచ్చి టిఫిన్ దగ్గరుండి వడ్డించు అన్నాడు. మళ్ళీ మౌనంగా తల ఊపి గార్డెన్లోకి పోయింది. శూర్పణ గురించి మళ్ళీకి ఏమీ తెలియదు. రామ్ అత్తగారు అనమన్నారు, అందుకే అత్తమ్మ టిఫిన్ చేద్దుర్రండి అని వినయంగా అన్నది. శూర్పణ మళ్ళీ అత్తమ్మ అనగానే మనసులో ఆనందంగా అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే నిన్న రాము 1 గంట సేపు ఏం చెప్పాడో తెలియదు కానీ మనిషి కంప్లీట్గా మారిపోయింది. రామ్ ఒక్కసారి లహరి విషయంలో తాకిడి తిన్నాడు కదా, ఆలోచన లేకుండా ఆవేశాలకు పోకూడదు. ఎవరిని ఎలా ట్రీట్ చేయాలో అలానే సైలెంట్గా చెయ్యాలి. కుటుంబ విలువలతో పెరిగాడు. తల్లి ఎన్నో నేర్పింది కానీ లహరి విషయంలో తొందరపడ్డాడు. 5 సంవత్సరాల జీవితం కోల్పోయాడు. కోల్పోయిన జీవితంలో మళ్ళీ ఒక అద్భుతంగా ఉంది కానీ అదే ఆ రోజు తాను మళ్ళీకి దొరకపోతే అతని జీవితం ఏమైపోయేది. అందుకే శూర్పణకి ఎలా ట్రీట్మెంట్ చేయాలో అలా చేశాడు. ఆ ట్రీట్మెంట్ ఏందో తర్వాత తెలుసుకుందాం. అందుకే ఇప్పుడు శూర్పణని అత్తమ్మ అని తీయగా పిలవగానే ఆ గార్డెన్లో పనివారికి జాగ్రత్త చెప్పి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే మళ్ళీ చక్కగా వడ్డిస్తుంది మైథిలి చేసిన వంట. మళ్ళీ ప్రేమగా వడ్డిస్తుంటే కమ్మగా కడుపు నిండా మౌనంగా తినేసింది. ఆదిత్య గుడ్లు బయటికి వచ్చాయి. మైథిలి కళ్ళు పెద్దవి అయ్యాయి. రామ్ మల్లితో నా టిఫిన్ రూమ్కి పట్టుకొని రావే అని గంభీరంగా ఆర్డర్ వేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ పిల్లిలా తల ఊపింది. శూర్పణ మనసులో ఈ పిల్లని అంతలా భయపెట్టేస్తున్నాడు ఏంటో అనుకుంటుంటే శూర్పణ అంతరాత్మ నిన్ను భయపెట్టలే, నిన్న ఇక పెళ్ళాన్ని భయపెట్టడం ఒక లెక్క అని చెబుతుంటే శూర్పణ మల్లికేసి జాలిగా చూస్తుంది. రామ్ మంచితనం శూర్పణకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే శూర్పణకు చేసిన ట్రీట్మెంట్ అలా ఉంది. అందుకే రాముడిలా మంచి బాలుడు కాదు అనుకుంటుంది. ఆదిత్యాన్ని చూసి నా కొడుకు ఎంత బంగారం. ఆదిత్య ప్లేస్లో రామును ఊహించుకోగానే జమీందారు ఉండగానే జమీందారుని శూర్పణని ఇద్దరిని బంగ్లా వెనక పాతేసేవాడు అనిపించింది. కొడుకును చూసి మురిసిపోయింది. అంతే కదా, అమాయకుల దగ్గరే ఆటలు. మనకంటే తెలివి కలవారు తెలివిగా ఆలోచించి మనకు మంట పెడితే
అప్పుడు ఆ తెలివితేటలు ఎంతవరకు అనేది తెలుస్తుంది. శూర్పణ మైథిలిని దొంగ దెబ్బ తీసింది. ఎదురుగా వచ్చే వరకు పిల్లిలా అయింది. రాముని చూస్తూనే పులిలా కనిపించాడు. ఇంకా ఎలా ఉంటుంది? అందుకే గప్ చిప్గా తన ఏజ్కు తగిన పని చేస్తూ ఉన్న ఈ శేష జీవితాన్ని బుద్ధిగా గడపాలి అనుకుంది. ఆదిత్యకైతే చూస్తుంది తల్లినా నేను ఇంకొక వింత ప్రపంచంలో ఉన్నానా అర్థం కాక మైథిలి కాఫీ ఇస్తుంటే ఏంటి కాఫీలో ఉప్పేశావు అని కరుస్తున్నాడు. మైథిలి ఆదిత్య చేతిలో కాఫీ తీసుకొని ఆమె కూడా షాక్లో నిజంగానే ఉప్పేసిందేమో అనుకొని డౌట్గా సిప్ చేస్తే టేస్టీగానే ఉంది. ఆదిత్య చేతిలో పెట్టి కాస్త భ్రాంతిని తొలగించి తాగండి అని గుర్రుగా అన్నది. ఆదిత్య మళ్ళీ సీప్ చేస్తే ఇప్పుడు స్వీట్గానే ఉంది, అయినా ఇందాక నువ్వు సాల్టే వేసావు, ఇప్పుడు నీ పెదవులలో స్వీట్ మొత్తం కాఫీలోకి వచ్చింది, అందుకే సాల్ట్ మొత్తం పోయింది అన్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా మంచి బంగారాలు కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.